హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అంజలి అయితే ఎంతో ప్రేమగా వంటలు అన్ని తానే స్వయంగా చేసి డైనింగ్ టేబుల్ మీద అయితే పెడుతుంది. ఇక గీతాంజలి వాళ్ళ హస్బెండ్ ఇంకా రత్నం మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. ఇక అంజలి అయితే చాటుగా కిచెన్ లో నుంచి గీతాంజలి తినడం అయితే చూసి చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే గీతాంజలి తింటూ ఉండగా తనకి అయితే పొలమారుతుంది. దాంతో గీతాంజలి అయితే ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు గీతాంజలి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మ కూడా అయ్యో కొంచెం వాటర్ తాగు అని అంటూ ఉంటే అప్పుడు గీతాంజలి జయమ్మ కాస్త వాటర్ తీసుకురా అని వాళ్ళ ఇంటి పని మనిషిని అయితే పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అంజలి అయితే ఫాస్ట్గా గ్లాస్తో వాటర్ తీసుకుని వచ్చి గీతాంజలికి ఇస్తుంది. ఇక గీతాంజలి అయితే ఆ వాటర్ తాగేస్తుంది. ఇక అప్పుడు గీతాంజలి వాళ్ళ హస్బెండ్ అయితే థ్యాంక్స్ అమ్మ అంజలి, టైంకి గీతాంజలికి తీసుకుని వచ్చి వాటర్ ఇచ్చావు అని అంజలికి అయితే థ్యాంక్స్ చెప్తాడు. ఇక అప్పుడు గీతాంజలి అంజలిని చూసి నీకెన్నిసార్లు చెప్పాను నాకు ఎదురు పడొద్దు, నా పనిలో జోక్యం చేసుకోవద్దు అని పదే పదే ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నావు అని అంజలిని అయితే గీతాంజలి తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడు పొలమారింది కదా అందుకే తీసుకుని వచ్చింది, ఇదొక్కసారికి వదిలేయొచ్చు కదా అని అయితే అక్కడ ఉన్న బామ్మ అయితే అంటూ ఉంటుంది. పొలమారితే ఏమవుతుంది, ప్రాణం అయితే ఏమి పోదు కదా అని గీతు అయితే అంటూ ఉంటుంది. ఆ మాటకి అమ్మ అలా అనకండి అని అంజలి అయితే నోటి మీద చెయ్యబోతూ ఒక్కసారిగా గీతు కల్లెర చేయడంతో చెయ్యి అయితే తీసేస్తుంది. మరి ముందు ముందు ఎపిసోడ్లలో అంజలి గీతాంజలి మనసు ఎలా గెలుచుకుంటుంది అనేది నెక్స్ట్ రివ్యూస్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.